హలో అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి నేను ఎంతో టేస్టీగా యమ్మీగా బీరకాయ చట్నీ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు కూరలు ఏం తినబుద్ధి కానప్పుడు, నోటికి రుచి లేనప్పుడు ఇది ఒక్కసారి చేసుకున్నామంటే మరీ ఇదే తినాలనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి అయితే మనమైతే 1/4 కేజీ బీరకాయలు అయితే తీసుకోవాలి. నేనైతే ఒక 1/4 కిలో బీరకాయలు అయితే తీసుకున్నాను. పైన నీట్‌గా అయితే పొట్టు ఉంటుంది గదా! అదంతా నీట్‌గా అయితే చాకుతో అయితే ఇలాగైతే జూరుకున్నా. తర్వాత ఒక పచ్చి కొబ్బరి ఉంటుంది గదా! మనకి అది హాఫ్ చిప్ అంతా తీసుకొని నీట్‌గా సన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా. 15 నుంచి ఒక 10 మధ్యలో అయితే పచ్చిమిర్చి కారం లేకోకుండా ఉండేటివి. తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే పండు మిర్చి కాకోకుండా దోరమిరపకాయలు వేయడం వల్ల టేస్ట్ అంటే చాలా బావుంటుంది. చూడండి 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నా. వాటిని నీట్‌గా కట్ చేసుకున్నా. బీరకాయలు కూడా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో 2 పిరికిళ్ళన్నీ పల్లీలు ఉంటాయి కదా మనకి, అవి వేసుకొని ఒక హాఫ్ వేగిన తర్వాత కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి ముక్కలు అవన్నీ పల్లీల్లోనే యాడ్ చేసుకొని నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి నీట్గా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పల్లీలు కొబ్బరి అనేది అందులో వేసేసుకోవాలి. ఎందుకంటే ఇలా వేగిన తర్వాతే వేసుకోకూడదు. ఎందుకంటే ఇలా వేగిన తర్వాతే హాట్‌గా ఉన్నప్పుడే వేయకూడదు. కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. ఇదే పెనంలో మనకు ఆయిల్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేసుకుంటూ ఇందులోనే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. చూడండి నేను పచ్చివి కాకోకుండా అలాగని మరీ పండువి కాకోకుండా దోర పచ్చిమిర్చి అయితే వేశాను. ఇలా దోర పచ్చిమిర్చి వేయడం వల్ల మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి ఇలా అయితే నీట్‌గా అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత పల్లీలు మనం కొబ్బరి ముక్కలు అయితే ఇందులో వేసుకున్నాం కదా మిక్సీ జార్‌లో, ఇవి కూడా పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోవాలి. ఆయిల్ అయితే మనకు కావాలనుకుంటే ఆయిల్ అయితే వేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు బీరకాయలు అయితే అదే బాండీలోనే బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసి నీట్‌గా అయితే ఫ్రై చేసుకోవాలి. బీరకాయల్లో మనం వాటర్ అనేది వేయకూడదు ఈ ముక్కల్లో. జస్ట్ ఓన్లీ ఇలా ఆయిల్ సహాయంతోనే నీట్‌గా అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఈ బీరకాయ ముక్కలు అనేటివి ఎంత నీట్‌గా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అనేది మనకు కర్రీ బాగుంటుంది. మనకు ఇవి ఏగిందని ఎలా తెలియాలంటే ఇవి ఏగిన తర్వాత మనకి మంచి స్మెల్ అనేది వచ్చి చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా చూడండి ఎంత బాగా ఉడికినాయి, బాగా అయితే ఫ్రై అయినాయో. తర్వాత పల్లీలు, కొబ్బరి ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, అందులోనే బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి టమాటాలు అయితే 2 మీడియం మంచి పెద్ద కాయలు, అంత మీడియం కాకోకుండా పెద్ద కాయలు అయితే కట్ చేసుకున్నా కదా, అవైతే ఇలా పెనంలో వేసి బాగా నీట్‌గా అయితే పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవి కూడా మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నా, అదైతే వేసుకోవాలి. రుచికి తగ్గట్టు చింతపండు, అలాగే 4, 5 తెల్లగడ్డలు అయితే పొట్టు తీసి అయితే ఇందులో వేసుకోవాలి. ఇందులో రాళ్ళుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ కాదు రాళ్ళుప్పు అయితే వేయాలి రుచికి తగ్గట్టు. చూడండి నేను ఇక్కడైతే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నా. తర్వాత మిక్సీ మనకు అంత మెత్తగా కాకోకుండా అలాగని అంత పలుకులు కాకోకుండా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది అంత బాగుండదు. చాలా అంటే చాలా టేస్టీగా అలాగే యమ్మీగా మనకి బీరకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే మనం ఇది రోట్లో అయినా కూడా దంచొచ్చు. కానీ నేను రోట్లో అయితే దంచలేదు. మిక్సీలో పడితే సరిపోతుందని మిక్సీ అయితే కొట్టాను. చూడండి నేనైతే రాగి ముద్ద చేశాను. అలాగే మనకు అన్నం లేక కానీ రాగి సంగటి లేక కానీ చాలా అంటే చాలా బాగా అసలు తినేకి ఎంత బాగుంటుందంటే ఇంక చెప్పలేను. చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.